పింఛన్ల పంపిణీపై చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2029కు రోడ్ మ్యాప్ ఇప్పటి నుంచి వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక సామాజిక పింఛన్ల పంపిణీ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు మాత్రం ఎన్నికల హామీల పెన్షన్ల పంపిణీ మీద కూటమిలో భాగస్వాములై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీలు చేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ జరిగేలా తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంతేకాదు, కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని చెప్పేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు విధిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీ ఎంత ముఖ్యమో సమావేశాలున్నా వాయిదా వేసుకొని పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ నేత చంద్రబాబు ఆదేశించారు. తద్వారా 2029లో పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు. పార్టీ ప్రభుత్వం మధ్య ప్రజలకు పార్టీ ప్రభుత్వాల మధ్య ప్రజా అనుబంధం ఉండాలని, ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయంకి వెళ్ళాలని కూడా ఆదేశించారు. ప్రజలు, కార్యకర్తల వినతులు తీసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ CSR.